ప్రైజ్ ది లార్డ్ అండి. మనం ఈరోజు ఏసావు యాకోబుల గురించి తెలుసుకుందామండి. ఆదికాండం 27వ అధ్యాయం నుండి 33వ అధ్యాయాల వరకు వీరి గురించి ఉంటుంది. అయితే ఇస్సాకు ఇద్దరు కుమారులండి. మొదటివాని పేరు ఏసావు, రెండవని పేరు యాకోబు. అయితే యాకోబు మోసం చేసి తన అన్నయ్యన ఏసావుకు రావాల్సిన ఆశీర్వాదాలు తను దొంగిలించి వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే నేను తండ్రి అయిన దేవుని అడగడం జరిగిందండి, అయ్యా మరి ఇక్కడ మోసం జరిగింది కదా, ఏసావు కదా పొందుకోవాల్సింది ఆశీర్వాదాలు, మీరు చూచే దేవుడు కదా, మీరు చూస్తూ ఉన్నారు కదా. కొన్ని అధ్యాయాల్లో అసలు ఏసావు గురించి ఎక్కడ కూడా మనం చూడమండి. అంతా యాకోబు జీవితం గురించి, ఇతని ఇద్దరు భార్యలు, తను సంపాదించిన ఆస్తిపాస్తుల గురించి ఉంటుంది. అయితే న్యాయాధిపతి అయిన దేవుడు ఏమంటాడంటే, నేను ఏసావుని మరవలేదు, ఏసావుని కూడా కావలసినంత ఆస్తినిచ్చి ఆశీర్వదించాను. అలానే యాకోబు కష్టపడి సంపాదించిన దాంట్లో కూడా సగం భాగం ఏసావుకి వచ్చేటట్లు కూడా చేశాను. ఇస్సాకు ఆశీర్వదింపపోయినప్పటికీ కూడా నేను చూచిన దేవుడిని, న్యాయాధిపతిని కనుక తన పట్ల కూడా నేను న్యాయం చేశానని చెప్పినాడండి. ప్రైజ్